ఓకే. కొంచెం చాయ్ తాగుతున్నాం. వెల్కమ్ సార్, అందరికీ నమస్తే. సో గుడ్ మార్నింగ్ సార్, రాజేష్ సార్. గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్. ఎస్ గుడ్ మార్నింగ్. అనుకోకుండా ఒక్కోసారి ఏమవుతుందంటే నేను ఇంకొక 7 గంటల అంటే ఇక్కడ 7 గంటల 10 నిమిషాలకు అనమాట. 7 5 నిమిషాలు చూసాను, ఇంకో 5 నిమిషాలు ఉంది కదా అనుకున్నాను మనసులో. సో అనుకోకుండా వేరే ఒక ఏదో ఏదో ఒకళ్ళు ఏదో లింక్ పంపిస్తే షేర్ అది ఆ స్టోరీ స్టార్ట్ చేసిన. సో దాన్ని చాలా ఇంట్రెస్ట్ గా చూస్తున్నాను. సో టక్కన ఇక్కడ రామకృష్ణ అన్న ఈ మీటింగ్ స్టార్ట్ లేదని మెసేజ్ పెట్టి అబ్బా టక్కునప్పుడు వెంటనే గుర్తొచ్చింది మీటింగ్. ఆ స్టోరీ మధ్యలో ఆఫ్ చేసి వెంటనే మీటింగ్ స్టార్ట్ చేశాను. సో ఒక్కొక్కసారి ఏమిటంటే ఈరోజు ఒక 10 నిమిషాల ముందు తొందరగా వచ్చాను. నేను డ్యూటీకి వెళ్ళి వచ్చినాను, కూర్చున్నాను. ఓకే, ఛాయ్ ముంగడ పెట్టుకున్నాను. సో అలాగే ఒక 7 5 నిమిషాలు చూశాను, ఇంకో 5 నిమిషాలు ఉందనుకున్నాను. ఈరోజు చూస్తే 10 నిమిషాలు మారిపోయింది. అంటే 15 నిమిషాలు అంటే 20 నిమిషాలు అయింది. 5 నిమిషాలు ఏదైతే ఉందో 20 నిమిషాలు అయిపోయింది. సారీ. సో వెల్కమ్ ఆల్. మాట్లాడండి సార్. ఇంకా వరుణ్ సార్ వెల్కమ్. మాట్లాడండి, ఫ్రీగా ఉన్నారా? ఏంటి విషయాలు, ఏం కథ, మరి మీ ఎలా నడుస్తుంది, ఏమంటున్నారు? ఈ అప్డేట్ నుంచి బయటకు వచ్చేంత వరకు ఇలాగే సైలెన్స్ ఉంటారు, అట్లేం లేదు. అది వాళ్ళ తప్పేం కాదు. సో మామూలే. అచ్చా, ఈ రోజు ఫార్మింగ్ అవుతలే అని చెప్పేసి మనకు ఒకసారి మన గ్రూప్ లో మెసేజ్ పెట్టారు. ఎవరికైనా ఫార్మింగ్ అయ్యిందా ఈ రోజు? వెల్కమ్ సార్, దామోదర్ శంకర్ సార్. ఈ రోజు మీకు ఫార్మింగ్ జరిగిందా? అయిందండి, ఫార్మింగ్ అయింది. అయింది కదా? ఓకే. ఒకసారి చెప్పారు, మరి ఈ రోజు 6 సార్లు చేశాను, కాలేదని చెప్పేసి పెట్టారు. ఈ రోజు ట్రై చేస్తా ఉండాలండి. ఒక్కొక్కసారి ఏదో నెట్ ప్రాబ్లం ఉండి అయ్యి ఉంటుంది, కానీ నేను 5-6 చేశాను. ఇప్పుడు నేను చేశాను, నేను ఐఫోన్ లో చేశాను. నేను ఎందుకు అవుతుందని పెట్టలేదు అంటే, నేను ఐఫోన్ లో మామూలుగా నాకు ఏ ప్రాబ్లం లేదు, అయిపోతుంది అనమాట. అందుకని చెప్పి నేను పెట్టలేదు. అందుకే నేను ఎవరికైనా అవుతుందా అని చెప్పేసి నేను గ్రూప్ లో మెసేజ్ పోస్ట్ చేసిన. సో ఎవరు రిప్లై ఇవ్వలేదు. అయితే అవుతున్నాయి కదా ఫార్మింగ్? ట్రై చేస్తే అవుతుందిలేండి, అలా ఏం లేదు, అవుతుంది. అంటే ఆ సారు నేను 6 సార్లు ట్రై చేశాను, కాలేదు అని పెట్టినాడు అనమాట. సో ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఛాయ్ తాగుతున్నా. ఛాయ్ తాగిన తర్వాత స్క్రీన్ షేర్ చేస్తాను. ఏది సామ్సంగ్ లో చేసి చూస్తాను మనము లైవ్ లో. ఎందుకంటే ఐఫోన్ లో ఇప్పుడు ఐఫోన్ లో మాట్లాడుతున్నా, ఐఫోన్ లో అవుతుంది, నాకు ఆ విషయం తెలుసు, దాంట్లో నాకు ఏ డౌట్ లేదు. అందుకే నేను అవుతుంది అని పెట్టలేదు అనమాట. ఎందుకంటే సామ్సంగ్ లో అవ్వాలి కదా. అంటే ఐఫోన్ కాకుండా వేరే ఫోన్ లో అవుతే అవుతున్నట్టు లెక్క. ఓకే, థ్యాంక్ యూ సార్. ఎనివే మీ ద్వారా తెలిసింది ఏంటంటే అవుతుందని చెప్పి తెలిసింది. సో వెల్కమ్ మల్లేశ్వర సార్, టీ మల్లేశ్వర సార్, వెల్కమ్ సార్. ఫ్రీగా ఉన్నారా? ఇప్పుడు మనకు ఐఫోన్ లో ఏ ప్రాబ్లం లేదు కదా సార్? నమస్తే సార్. నమస్తే సార్. ఐఫోన్ లో ప్రాబ్లం లేదు సార్. అవును, లేదంటారు. అందుకే కదా నేను మెసేజ్ పెట్టలేదు అనమాట. రిప్లై అయితే వేరే వాళ్ళు మెసేజ్ పెట్టినారు, అవుతుందా లేదని చెప్పి ఒకసారి పెట్టినారు ఇక్కడ. సో నేను ఆల్రెడీ ఎర్లీ మార్నింగే చేశాను ఈరోజు. అందుకని మళ్ళీ నాకు ఐఫోన్ లో చేద్దామంటే ఆ టైంలో నేను కొద్దిగా బిజీ ఉండింటే, అందుకే ఐఫోన్ లో చేయలేదు. ఇప్పుడు చేద్దాం, ఐఫోన్ లైవ్ లో చేద్దామని. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇంకా ఇక్కడ మరి సంజీవప్ప సార్ ఉన్నారా? మీరు మొన్న ఒక రోజు ఏమన్నారంటే నా క్రైటీరియా పడిపోయింది, మరి మళ్ళీ వెంటనే వచ్చేస్తుందా అని మీరు అడిగారు. మరి వచ్చిందా రాలేదో తెలియదు, కొద్దిగా టైం అయితే తీసుకుంటుందని నాకు తెలుసు. బట్ మరి అయిందా లేదా మరి. సంజయ్ సార్ ఉన్నారా? ఉంటే కనుక హ్యాండ్ రైజ్ చేయండి. ఎందుకంటే మీటింగ్ స్టార్ట్ చేయడం లేట్ అయింది కదా, అందుకని చెప్పేసి నేను స్టార్ట్ చేసి వెంటనే మాట్లాడుతున్నాను. ఎందుకంటే సో నా తప్పిదం జరిగింది, నేను అనుకోకుండా టైం చూసుకోలేకపోయాను. అదే డ్యూటీ నుంచి లేట్ వచ్చినా అనుకోండి, ఖచ్చితంగా టైం మీద ధ్యాస ఉంటుంది. అదే రూమ్ లో స్థిరంగా ఉంటే మాత్రం ధ్యాస ఉండొచ్చు అండి. ఇలా ఎలా ఉందో మనం. ఆర్ ప్రకాష్ సార్ వెల్కమ్ సార్. ఏంటి విషయాలు? ఓకే, వాసాల శంకర్ సార్ కూడా వచ్చారు ఇక్కడ. వెల్కమ్ సార్. వాసాల శంకర్ సార్ వెల్కమ్, కరీంనగర్ నుంచి. ఓకే, మరి సార్ బిజీగా ఉన్నట్టున్నారు వాసాల శంకర్ సార్.
ఆర్ ప్రకాష్ సార్, వెల్కమ్ సార్. ఒక్కసారి సార్ చాయ్ తాగినాను, ఒక్కసారి చేయి కట్టుకుంటే ఇక నేను స్థిరంగా మాట్లాడతా. ఒక్కటే నిమిషం. సార్ నమస్తే సార్, ఆల్ ఆఫ్ యూ సార్, మన టీం సభ్యులకి నమస్తే నమస్తే సార్, పేరు నమస్తే. నమస్తే సార్. పేరు పేరున ప్రతి ఒక్క లీడర్కి మేము హృదయపూర్వకంగా నమస్కారాలు తెలుపుకుంటున్నాం సార్. ప్రతిరోజును చాలా బాగా షేరింగ్ అవుతా ఉంది విషయాలు, ఒక్కొక్కటి ప్రత్యేకమైన విధానంతో అన్నీ చెప్పుకొని మన ఎప్పుడూను మన ఆశయాన్ని, మన పీవీసీ మెట, మన సిస్టమ్ని మరవకుండా దాన్ని కాపాడుకొని పోయే విధంగా ఇందులో మనము ఎప్పటికైనా కానీ జయిస్తాం, జయించి తీరుతాం అనే విధంగా ప్రతిరోజు విషయాలు బాగా వండర్ఫుల్గా షేరింగ్ అవుతాం సార్. చాలా మాకు సంతోషంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది సార్. ప్రతి ఒక్కరు మన టీం సభ్యులు మరలా అవుట్ సైడ్ అంటే కొత్తగా చేరే వాళ్ళు కానీ, మన పియూసి పర్ల్విన్ సభ్యులు కానీ, ప్రతి ఒక్కరికి మనం ఈ విషయాల్ని బాగా మననం చేసి చెప్పి ఇందులో మనకి ఎప్పటికీ విజయము, మనకి ఎప్పటికీ విజయాన్ని మనం సాధిస్తాము. విజయం మన వెంటే ఎప్పుడు ఉంది. అందువల్ల ఎవరు కంగారు కానీ, బేజారు కానీ, భయం కానీ పడే అవసరం లేదు సార్. మన మనసు ఎట్లా ముందరికి జయిస్తాం, జయించి తీరుతామని మనం ఎప్పుడు ముందు అడుగు వేసుకొని పోవాలి సార్. ఎవరు ఇందులో భయం పడే విషయం మాత్రము ఎప్పటికీ పెట్టుకోవాలి సార్. మనము 100కి 1000% ఇందులో మనం జయించి తీరుతాం సార్. మనం ఇందులో బాగా డబ్బుల్ని సంపాదిస్తాము, మిలియన్ బిలియన్ అవుతాం సార్. ఎవరు కంగారు పడుకోవద్దు, బాగా ఒకరికొకరు చెప్పుకొని మనము ముందడుగు వేయాల్సిందిగా నేను చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. చిన్న అవకాశాన్ని నాకు దొరికిచ్చిన మన థ్యాంక్ యూ సార్, మంచి థ్యాంక్ యూ సార్. మీరు కూడా చాలా మంచి విషయాలు, చాలా విషయాలు చెప్పారు తక్కువ సమయంలో అయినా కూడా. ఎస్ సార్, మీరు అన్నట్టుగా ఖచ్చితంగా మనము నిన్న కూడా నేను చెప్పాను ఆల్రెడీ, మనము నమ్మి ఏదైనా చేస్తూ ఉంటే అది ఖచ్చితంగా మనకు ఒక మంచి ఇన్కమ్ అనేది ఇస్తుంది. ఏదైనా ఇక్కడ ఇది ఈ పీవీ సిస్టమే కాదు, లైఫ్ లో అయినా కూడా. సో మీరు అన్నట్టుగా ఎక్కడైనా అంతే సార్, నమ్మి మనం చేసుకుంటూ వెళ్తే అది ఖచ్చితంగా మనకు లాభాన్ని ఇస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మీకు కూడా. సో నెక్స్ట్, థ్యాంక్ యూ రామకృష్ణ. మీరు మెసేజ్ చేస్తేనే నేను చూశాను, లేకపోతే నేను ఇప్పటికి కూడా చూసేవాడిని కాదు. టైం ఈ రోజు నేను ఎందుకో మరి గమనించలేదు. అంటే 7 గంటల 5 నిమిషాలు చూశాను, ఇంకో 5 నిమిషాలు ఉందిలే అనుకున్నాను. అనుకోకుండా వేరే వాళ్ళు ఒక లింక్ పంపించేసరికి అది దాన్ని ఏంటి అని అది చూసుకుంటూ చేరేసరికి ఈ టైంను నేను చూసుకోలేదు. మళ్ళీ మీరు మీటింగ్ చాలా లేదు అని మెసేజ్ పెడితే కానీ నేను చూసుకోలేదు. ఓకే, ఎనీవే, సో థ్యాంక్ యూ. సో నో ప్రాబ్లం సార్, మీ దగ్గర నెంబర్ ఉంది కదా, ఎవరన్నా ఒకవేళ స్టార్ట్ చేయకపోతే కొద్దిగా మెసేజ్ పెట్టండి. అంటే ఎప్పుడో ఒకసారి అట్లా జరుగుతుంది, ఎప్పుడు జరగదు అట్లా. నా వల్ల అలా జరగదు, ఎందుకంటే నేను మీ అందరికి తెలుసు, ఏమంటాం కదా, చేస్తేనేమో డెడికేటెడ్గా చేస్తాము, లేకపోతే చేయమన్నమాట. అలాంటి మనస్తత్వం ఉన్న మనము. సో మీకు కావాలంటే నేను చెప్పాల్సిన అవసరం లేదు కూడా. సో ఆ విధంగానే మరి జరుగుతుంది, తెలుసు కదా మీకు. సో ఎనీవే, ఒకసారి మనము సామ్సంగ్ లెవెల్ కూడా కనెక్ట్ అవుతాను. కనెక్ట్ అయ్యి ఇందులో కూడా మనం ఒకసారి ఫార్మింగ్ చేసి చూద్దాం. ఏదన్నా సామ్సంగ్ లెవెల్ కనెక్ట్ అయ్యాను. ఓకే, సో ఇక్కడ స్క్రీన్ షేర్ చేస్తాను. సామ్సంగ్కి వెళ్ళి ఒక్కొక్కసారి అందరికి కనపడకపోవచ్చు, బట్ నో ప్రాబ్లం. ఇది ఓన్లీ ట్రస్ట్ వాల్యూ సంబంధించి మాత్రమే చూస్తున్నాం మనము. సో డోంట్ వరీ, బీ హ్యాపీ. మీ యొక్క వీలైతే సీడ్ ఫండింగ్ అండ్ టోకెన్ ఫార్మింగ్ పెంచుకుంటూ వెళ్ళండి సార్. సో డోంట్ వరీ, బీ హ్యాపీ. సో ఎవరు కానీ వర్రీ అవ్వాల్సిన పని లేదు. ఓకే, స్క్రీన్ షేర్ అవుతుందా సార్? ఒకసారి చూడండి. అవుతుంది, స్క్రీన్ షేర్ అవుతుంది.
ఓకే, స్క్రీన్ షేర్ అవుతుంది కదా, రైట్. ఓకే, ఇక్కడ స్క్రీన్ షేర్ అవుతుంది. ఓ పీవీసీ మెట మరి 5.9 ఉన్నట్టున్నది ఈరోజు, 0.59 ఉన్నట్టున్నది కదా. సో ఒక పని చేద్దాం, కొన్ని పీవీసీ మెటల్స్ తీసుకుందాం కదా. బట్ నేను చూడలేదు ఈరోజు. స్క్రీన్ షేర్ అవుతుందా సార్? లేదు సార్, ఎవరైనా మైక్ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. అవుతుంది సార్, అవుతుంది. అవుతుంది ఓకే అవుతుంది. ఓకే, గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ అవుతుంది. అవుతుంది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. సో కనెక్ట్. సో ఏంటంటే నాకు మీరు మీరు కొద్దిగా ఏమంటారు దాన్ని రిప్లై వస్తే నాకు ఏమంటారంటే దాన్ని ఎక్సైట్మెంట్ పెరుగుతుంది అనమాట. సో చెప్పాలన్నా మాట్లాడాలన్న ఆలోచన నాకు వస్తుంది అనమాట. అందుకు నేను మిమ్మల్ని అప్పుడప్పుడు మాట్లాడిస్తాను అనమాట. స్క్రీన్ షేర్ అవుతుందని చెప్పి నాకు తెలుసు, ఎందుకంటే నేను 2 మొబైల్లో ఉన్నాక ఇంకో మొబైల్ నాకు కనబడుతుంది. బట్ ఏంటంటే మీరు రిప్లై అవుతే కనుక నాకు చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ ఓకే, 25% అంటే ఓకే, 25 యూఎస్డీలకి పీవీసీ మెటల్ ఎంత వస్తుంది చూద్దాం ఒక్కసారి. 43 పీవీసీ మెటల్ వస్తున్నాయి. ప్రైస్ వచ్చేసి మరి 0.59తో వస్తుంది. నేను మీకు కూడా చెప్పాను ఆల్రెడీ, కొనాలనుకుంటున్నాను అని చెప్పాను మీకు. మన 62 అప్పుడు కూడా మనం మీటింగ్ లో చెక్ చేయడానికి ఒక 25 కొన్నాము. ప్రెజెంట్ సిచ్యువేషన్ లో ఇప్పుడు 59 ఉంది కనుక స్టాప్ చేద్దాం. ఓకే, చూడండి అవుతుంది, చూడండి ఇక్కడ కన్ఫర్మేషన్ చూపిస్తుంది. ఇక్కడ 25 అంటే దగ్గర దగ్గర 26 యూనిట్లు కట్ అవుతున్నాయి. 43 మెటాల 30 సెంట్ల వరకు మనకు వస్తుందని చెప్తుంది. కన్ఫర్మేషన్ చేసుకున్నాం ఇక్కడ. ఓకే, కన్ఫర్మ్ చేశాను. సో సైన్ ఇన్ అడుగుతుంది మళ్ళీ. చూడండి అది కొత్తగా వస్తుంది మరి ఇదేంటి. ఓకే, సైన్ ఇన్ అంటే ఏంటో కూడా తెలియదు, చూద్దాం. డిస్మిస్ చేసిన ఇప్పుడు మళ్ళీ చేద్దాం. స్వాప్, ఓకే, కన్ఫర్మ్ స్వాప్, సైన్ ఇన్, ఓకే క్లిక్ చేశాను. ఎనీవే ఇది కొత్తగా వచ్చిన తర్వాత ఒకసారి అడుగుతున్నట్టున్నది, నో ప్రాబ్లం. సో ఇక్కడ ఓకే, అప్రూవ్ బిఎన్బి చాలా తక్కువ కూడా ఉంది చూడండి. బిఎన్బి చాలా తక్కువ సార్, అలాగే వస్తుంది సార్. ఓకే ఓకే సార్. సో ఇట్లా అనమాట. కొద్దిగా మీరు ఎవరైనా కొంచెం జస్ట్ మీరు ఇలా రియాక్ట్ అయ్యారంటే ఓకే, సక్సెస్ఫుల్ సార్. చూడండి మీరు అందరికి కనబడుతుంది కదా సార్, సక్సెస్ఫుల్ అని కనబడుతుంది చూడండి. అక్కడ పైన కూడా మళ్ళీ గ్రీన్ కలర్ లో వచ్చేసింది. ఓకేనా, దగ్గర దగ్గర 26 యూఎస్డిటీలతో బై అయింది ఇప్పుడు. ఓకేనా, సో ఇక్కడ మనము ఇక్కడ చూసుకోవచ్చు. ఇది హిస్టరీ చూడండి. ఇక్కడ 25.9 అంటే 26 యూఎస్డిటీ అనుకోవచ్చు. సో 43.2 మెటాలు మనకు వచ్చినాయని చెప్పి మనము చెప్పుకోవచ్చు. ఓకేనా, సో చూద్దాం అది ఎక్కడ కనబడుతుంది మరి. సో చూడండి 103 ఉన్నాయి, కట్ అయిపోయాయి. అవునా, 25 పీవీసీ మెట 26 యూఎస్డిటీ అనేది కట్ అయిపోయింది. ఓకేనా, కనబడుతుంది చూడండి ఇక్కడ. ఓకే, మనము 12 ఏప్రిల్ నాడు కూడా చేసినట్టున్నాం. మైనస్ అయింది, అది తెలియదు, అది ఏ విధంగా మైనస్ అయింది. ఓకే, దాని సంగతి వేరు. ఎనీవే ఇక్కడ 59 పీవీసీ మెటల్ వచ్చాయా మరి. ఓకే ఓకే, 103 పీవీసీ మెటల్ అయ్యాయి. నేను కింది చూస్తున్నాను 59 పీవీసీ మెటల్ ఉండే మరి 61 అయింది అనుకుంటున్నాను మనసులో. బట్ ఏంటంటే 61 అనేది యూఎస్డిటీ. సో పీవీసీ మెటల్ అనేది మనకు ప్లస్ అయింది ఇప్పుడు 43.23. ఓకేనా, సో ఇక్కడ బై చేయడం జరిగింది. చూడండి ఇక్కడ క్లిక్ చేస్తే పూర్తి వివరాలు ఇక్కడ వస్తాయి. ఓకేనా, సో నేను చూడలేదు మరి ఈరోజు పీవీసీ మెటల్ ఇంకా ఇంతకంటే తగ్గిందా సార్? నాకు ఐడియా లేదు, నేను చూడలేదు, నేను ఇప్పుడే చూశాను. బాగా తగ్గింది సార్. ఇప్పుడు ఈ రోజు ఎంత అయింది సార్? అంటే ఇంకా ఎంత తగ్గింది? ఈ 59 కంటే ఇంకా తగ్గిందా సార్? 49 ఎంతో ఉంది సార్, 59 కాదు. 49 వరకు కూడా వచ్చిందా? లేదు సార్, ఎంత సార్? 59 అదే అంటున్నా మరి, నేను చూడలేదు. లేకపోతే నేను మీకు కూడా చెప్పాను ఇక్కడ, ఎందుకంటే నేను తీసుకోవడానికి రెడీ ఉన్నాను కదా అని. ఎట్లా నేనేం చేశానంటే అప్పుడు 65 ఉన్నప్పుడు నేను యూఐజిటి చేశాను. 65 ఐ థింక్ 6 అన్నప్పుడు. తో ఇవి తగ్గినప్పుడు మనం చేసుకోవాలి కదా. మీకు నేను ఏమని చెప్పాను కదా, నేను చేసి పెట్టాను అనమాట. నేను ఎప్పుడు తగ్గుతుందా అని ఎదురు చూస్తున్నాను. ఎట్లా ఎక్కువ తగ్గలేదు సార్, ఇదే లాస్ట్ సార్. ఎందుకంటే నేను అలా ఊరికి అన్నాను,
ఆ, నేను ఆల్రెడీ చూస్తూ ఉన్నాను ఇది ఈ గ్రూప్ లో. చూడండి ఇక్కడ మన గ్రూప్ లో మన తాటిపండ్ల సారీ మన విజయభాస్కర్ సార్ అనుకుంటాను, ఇగో మన గ్రూప్ లో పెట్టాడు ఆల్రెడీ. చూడండి ఇక్కడ ఉమ్, ఇలా ఇది పెట్టాడు, నేను చూశాను అది పెట్టినప్పుడు ఇక్కడ నేను చూశాను ఆల్రెడీ 5960 అని చెప్పి చూశాను. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి అక్కడ 5960 కుడి సైడ్ లో. సో అది చూశాను, ఇంకేమైనా తగ్గుతుందేమో అనుకున్నాను. ఎనీవే తగ్గలేదు. సో ఎనీవే ఇదే సార్, సార్ ఎందుకంటే ఐఎన్ఆర్ లో కొంచెం తక్కువ చూపెడుతుంది కదా సార్. ఆ ఐఎన్ఆర్ వీళ్ళందరూ ఐఎన్ఆర్ చూపిస్తారు. దయచేసి ఎవరు కానీ ఐఎన్ఆర్ చూడకండి సార్. ఐఎన్ఆర్ ఏంటంటే మనకు యూఎస్డిటి 86 రూపాయలకు వస్తున్నట్టుగా అక్కడ వస్తుంది, కానీ 86 రూపాయలకు మనకు దొరకదు. చూడండి ఇక్కడ మీకు చూపిస్తాను గూగుల్లో. సో యూఎస్డిటి టు కువైట్, కేడబ్ల్యూ అంటే కువైట్ దినార్ సార్. చూడండి కువైట్ దినార్ ఎంత వస్తుంది, 0.31 కువైట్ దినార్ అంటే అట్లుంటుంది ఒక యూఎస్డిటికి. బట్ ఇక్కడ మనము కువైట్ కాదు, యూఎస్డి టు ఐఎన్ఆర్ చూడండి సార్. చూడండి 83 రూపాయలకు సార్. ఎక్కడ రాదు సార్ మనకి 83 రూపాయలకు. నేను ఎన్నోసార్లు చెప్పాను, నేను 85 రూపాయలు ఇవ్వడానికి కూడా రెడీ. 1000 యూఎస్డీలు 2000 యూఎస్డీలు ఆన్ ది స్పాట్ తీసుకుంటాను. ఎవరైనా ఇస్తే నాకు పర్సనల్గా కాల్ చేయొచ్చు సార్, ఓకేనా. సో ఇది రాదు, నేను ముందే చెప్తున్నాను, ఈ రేట్తో మనకు రాదు, ఓకేనా. సో అలాగే ఇది వచ్చాం కనుక మీకు కూడా ఒకటి చూపిస్తాను. కువైట్ దినార్ అంటే నేను కువైట్ లో ఉన్నాను కనుక కేడబ్ల్యూడి అంటే కువైట్ దినార్ అనమాట. సో కువైట్ దినార్ టు ఐఎన్ఆర్ చూడండి 270. అయితే ఈ 270 కూడా నాకు రాదు. ఈ 270 ఒరిజినల్ చూపిస్తుంది కానీ 270 రాదు. ఎక్స్చేంజ్ లో ఏమవుతుంది అంటే మేము ఎక్స్చేంజ్కి వెళ్ళాలి కదా, ఎక్స్చేంజ్కి వెళ్ళి ఇస్తే అక్కడ ఎక్స్ట్రా ఫీజు ఇవ్వాలి పంపించినందుకు. దెన్ గూగుల్లో చూపించిన మరి ఈ 270 అనేది రాదు. ₹1 ఇక్కడ ఏముంటుందంటే 270 రూపీస్ వస్తుంది మనకి, ఇండియన్ మనీ చూపిస్తుంది, కానీ ఇది రాదు. ఇది అవసరం లేదు సార్ మీటింగ్ లో, బట్ ఇక్కడికి వచ్చాం కనుక మీకు చెప్తున్నాను జస్ట్ జనరల్ గా, ఓకే. సో అలాగే యూఎస్డిటి గురించి చూసుకుంటే ఒక యూఎస్డిటి 0.31. అలాగే గూగుల్లో ఇదంతా మీకు గూగుల్లో చూపించాను సార్, వేరే కడ ఎక్కడో కాదు, మీరు కూడా చూసుకోవచ్చు అనమాట. యూఎస్డిటి టు ఐఎన్ఆర్ చూస్తే ఇందాక చెప్పాను కదా 83 అని చెప్పేసి. సో ఈ లెక్క ప్రకారం చూసుకుంటే 83.25 అంటే క్యాల్కులేషన్ ఓపెన్ చేస్తే 0.59 ఉంది ఇప్పుడు, అవునా, ఇంటూ 83.25 సంథింగ్ ఉంది. అంటే ఎంత సార్ ఇది? 49 రూపాయలు. 50 రూపాయలు అనుకోండి, 50 రూపాయలకు పీవీసీ మీటర్ రాదు. బట్ చూపిస్తుంది కదా సార్ అంటారు ఎవరైనా. చూపిస్తుంది కానీ అక్కడ అది గూగుల్ ప్రైస్ సార్, అది రాదు. తర్వాత దీనికి ఇంకా గ్యాస్ ఫీజు కూడా కట్ అవుతుంది, అర్థమైందా సార్. అంటే ఈ లెక్క ప్రకారం చూసుకుంటే ఇప్పుడు ఇదే ఇప్పుడున్న లెక్క ప్రకారం నేను వేసి పెట్టాను. యాక్చువల్లీ 59 పైన ఉంది, అదొకటి 0.59 కంటే ఎక్కువగా ఉంది, అది 0.60 కిందకి వస్తుంది. తర్వాత యూఎస్డిటి రేట్ వచ్చేసి 83.2 వేసాం. ఎవరిస్తారు సార్? ఇందాక నేను చెప్పాను, అందుకే నాకు పర్సనల్ కాల్ చేయండి అన్న. 85 రూపాయలు కూడా ఇస్తాను, 86 రూపాయలు ఇస్తాను. తమ్మిశెట్టి రంగయ్య 86 రూపాయలు కూడా ఇస్తాను. ఇస్తే నాకు 2000 యూఎస్డిటీలు కావాలి, 3000 యూఎస్డిటీలు కావాలి. సో నేను తీసుకోవడానికి రెడీ, ఓకేనా. సో అలా చూసుకోకండి, అలా చూసుకుంటే మీకు ఇది అవుతుంది. సో యూజువల్లో చాలా సార్లు వచ్చారు, వావ్ గ్రేట్. ఇలా మరి మనకి మీటింగ్ లోకి చాలా చాలా పెద్ద పెద్ద సార్లు వచ్చారు, పేరు చెప్పను, వాళ్ళకి తెలుసు. వెల్కమ్ సార్, వెల్కమ్ సార్ మీ అందరికి కూడా, థ్యాంక్ యూ. సో ఓకే, ఇక మనం దేని గురించి ఇక్కడ మనం ఇక్కడ తమ్మిశెట్టి రంగయ్య సార్ హ్యాండ్ చేశారు. ఆ సార్కి అడ్మిట్ ఆప్షన్ ఇవ్వండి, నేను ఇస్తే అవ్వట్లేదు. చూద్దాం ఇక్కడ, నేను మరొకసారి చూస్తాను ఇక్కడ. 1 minute. సో ఇందాక నేను చెప్పినట్టుగా ఎవరైనా 85 రూపాయలకు యూఎస్డిటి ఇచ్చినా కూడా నేను 2-3 వేల యూఎస్డిటీలు తీసుకోవడానికి రెడీ. ఎందుకంటే పీవీసీ మీటర్ ఇప్పుడు త్వరలో భూమి కాబోతుంది. సో అందుకని చెప్పేసి ముందుగానే నేను కొనుక్కొని పెట్టుకోవాలి కదా పీవీసీలు. సో అందుకని తీసుకోవడానికి రెడీ ఉన్నాను అనమాట. పర్సనల్గా మాట్లాడచ్చు సార్, ఇక్కడ అటువంటి విషయాలు ఇక్కడ మాట్లాడద్దు. పర్సనల్గా కాల్ చేయండి, ఉంటే కనుక నేను తీసేసుకుంటాను, ఓకేనా. ఇది కన్ఫర్మేషన్, ఓకే. సో నెక్స్ట్ ఇక మనం ఇందాక ఏం చూద్దాం అనుకున్నాం, మనం ఎందుకు వచ్చాము వీళ్ళకి, సారీ. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ మనము
అదే గూగుల్లో అయితే మరి 83.25 చూపిస్తుంది కదా ఒక యూఎస్డిటీ. ఇది రాదు అని చూనైతే చూసుకున్నాము. సో నెక్స్ట్ ఇక్కడ మనము ఇదే యూఎస్డిటీ ఇదే మన వైజన్నూరులో మన ట్రస్ట్ వాటిలో కూడా దీన్ని మనము ఇప్పుడు యూఎస్డిటీలో ఉంది కదా సార్. ఇక్కడ మనం దీన్ని ఇప్పుడు ఇండియన్ మనీలో మార్చుకోవచ్చు సార్. సెట్టింగ్ లోకి వెళ్ళి ఇక్కడ యూఎస్డిటీ ఉంది కదా, కానీ ఈ విధంగా చేసుకుంటే మీరు అయ్యో మీ మీ అప్లైన్ కావచ్చు, మీ సీనియర్ కావచ్చు, మీరు ఎవరి దగ్గరనైతే తీసుకుంటారో వాళ్ళ దగ్గర మీరు మరి గూగుల్లో ఎలా చూపిస్తుంది నాకేమో డబ్బులు ఆయన అలా తీసుకున్నాడని అనే ఒక మనస్పర్ధలు ఏర్పడతాయి. అలా ఎవరు ఆలోచించుకోవద్దు. అందుకే అప్పుడప్పుడు నేను టైం అయినప్పుడు ఇండియన్ రూపీస్లో క్లిక్ చేస్తే మన దగ్గర ఉన్న అసెట్ ఏదైతే ఉందో మొత్తము ఇండియన్ రూపీస్లో కనబడుతుంది. చూడండి, ఒక పీవీసీ ప్రైజ్ ఇందాక మీకు చూపించాను కరెక్ట్గా ₹49.87, అంటే ₹50 రౌండ్ ఫిగర్ చెప్పాను. ₹50 వస్తుందా అంటే రాదు. ఎవరైనా ఇస్తా అంటే ఇప్పుడు నేను తీసుకుంటాను సార్ ₹50. ఎవరి దగ్గర ఎవరైనా మీ వాళ్ళు ఉంటే కూడా సో వీఆర్ రెడీ, పర్సనల్గా మెసేజ్ చేయండి, నేను తీసుకుంటాను. ఇప్పుడు నేను కొంట ఎక్కువ పడింది కదా సార్, నేను మీ ఎదురుగా కొన్నాను. ఇప్పుడు 26 పీవీసీ 26 యూజిటీలు పెట్టాను, ఓన్లీ 43 లైవ్లోనే తీసుకున్నాను. సో అట్లా అనమాట. అలాగే మీరు ₹50 ఇస్తారంటే నేను రెడీ. మీ దగ్గర అంటే కొన్నే కాకుండా మీరు ఏమంటారు దాన్ని, ఇంతకుముందు 25 పీవీసీ మీటర్లు బయటకు వచ్చినప్పుడు మీరు ఉంచుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మీరు అమ్ముకునే వాళ్ళు ఉంటే వీఆర్ రెడీ టు టేక్ ఇన్. అంతేకంతే, ఆ డబ్బు లేదు ఇక్కడ, అట్లా అనమాట. సో ఒకసారి ఇక్కడ దాకా వచ్చాం కనుక నేను క్లియర్ చేస్తున్నాను అనమాట మీకు, అంతే, ఇంకేం లేదు. ఓకేనా? సో ఇట్లా ఐఎన్ఆర్లో కూడా పెట్టుకుంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. సో డోంట్ బి కన్ఫ్యూజ్. ఈ యొక్క ప్రైజ్ ఏదైతే చూపిస్తుందో చూడండి, ఇక్కడ యూఎస్డిటీ ఎంత చూపిస్తుంది. ఇందాక నేను గూగుల్లో చూపించిన రేట్ ఇప్పుడు చూపిస్తుంది. చూడండి, ఇక్కడ ₹83 ఇక్కడ మీకు రౌండ్ చేసి చూపిస్తాను. 1 మినిట్ ఒకటి ఉంది నా దగ్గర. అది ఏంటంటే రికార్డరా ఏమంటాం, ఎస్ ఎక్స్ రికార్డర్. ఓకే, ఇలా ఓపెన్ అవుద్ది. ఓపెన్ అయిన తర్వాత మనము సో అందరికి స్క్రీన్ షేర్ కనబడుతుంది కదా సార్? కనపడుతుందండి. ఓకే, సో చూడండి ఇక్కడ యూఎస్డిటీ ప్రైస్ ఎంత చూపిస్తుందో చూడండి ఒకసారి. మీరు రౌండ్ చేసాను చూడండి, ₹83.24. ఇందాక గూగుల్లో కూడా అదే చూపించాను కదా. అంటే ఇది పీవీసీ ఇప్పుడు మనకు ₹50 ఎప్పుడు వస్తాయి అంటే ఇప్పుడున్న రేటుని బట్టి ఈ యూఎస్డిటీ మనకు ₹83.50 అంటే 24 అంటే పావులు కదా ఎక్కువ. ఓకే, ₹83.24 అనుకుందాం, మనకు తెలుగు పూర్తిగా రాదు కదా. ₹83.24 మనకు యూఎస్డిటీ దొరికితే అప్పుడు నీకు ₹49.87 అంటే దగ్గర దగ్గర ₹50 అనుకోండి, ₹50 వస్తుంది. ఓకేనా? సో మెయిన్ ఇక్కడ మనము దేన్ని కౌంట్ చేస్తామంటే యూఎస్డిటీ ఎంత ఉంది మన దగ్గర, యూఎస్డిటీ ఎంత వస్తుందో దాన్ని మనం కౌంట్ చేసుకుంటాం లెక్క ప్రకారం చెప్పాలంటే. ఓకే, సో అందుకని చెప్పేసి డోంట్ బి కన్ఫ్యూజ్. మీరు కన్ఫ్యూజ్ అయ్యి మళ్ళా మిగతా వాళ్ళు కూడా సో అందరితో మనము అయ్యో అతను ఇలా ఎక్కువ తీసుకున్నాడేమో అని అనుకునే బదులుగా సో మనం కరెక్ట్గా తెలుసుకుందాం. అందుకే మీటింగ్ రమ్మనేది కూడా ఎందుకు అంటే, మీటింగ్ రావాలి అనేది కూడా ఎందుకు అంటే ఇలాంటి విషయాలు మనం తెలుసుకోవడానికి. ఓకే, ఇలాంటి విషయాలు ఎవరు చెప్పరు, బట్ ఏంటంటే ఇక్కడ మనం అన్ని విషయాలు ఇక్కడ చర్చించుకుంటాం ఎప్పుడైనా. సో అందుకని చెప్పి చెప్పదాం. ఇప్పుడు ఎందుకు చెప్తున్నాం ఇవన్నీ, ఎట్లా ఎందుకు, సో మన దగ్గర టైం ఉంది. ఇప్పుడు ప్రీవియస్ మెటీరియల్ అప్డేట్ లేదు కనుక మనకు టైమింగ్ అనేది ఉంది కనుక మనం ఇది మాట్లాడుకుంటున్నాం. అదర్వైజ్ ఇంత టైం మన దగ్గర ఉండదు. సో సార్లు మాట్లాడుతా అనుకున్న సరికి మనకు టైం వెళ్ళిపోతుంది, లేదా ఏదైనా అప్డేట్ వస్తే అప్డేట్ గురించి మాట్లాడడానికి ఇక్కడ మనకు టైం ఉండదు. ఇక్కడ కూడా మనకు లిమిటెడ్ టైం మళ్ళీ. అవును కదా, అందరికి తెలిసిన విషయం, మనకు లిమిటెడ్ టైం ఇది. కోవిడ్ మీటింగ్లో లిమిటెడ్ టైం, రైట్, అందరికి తెలిసిన విషయం. సో ఇలాగ ఐఎన్ఆర్, సో నాకు ఐఎన్ఆర్లా నేను పెట్టుకుంటే కన్ఫ్యూజ్ అవుతాను. అందుకని చెప్పి నేను ఏం చేస్తానంటే యూఎస్డిటీలోనే పెట్టుకుంటాను. మళ్ళీ చూడండి, ఇక్కడ నేను చేంజ్ చేస్తాను. ఇప్పుడు ప్రిఫరెన్స్లోకి వెళ్ళి కరెన్సీలోకి వెళ్ళి యూఎస్డిటీ యూఎస్ డాలర్ అని చెప్పి క్లిక్ చేసుకుంటే మళ్ళీ మొత్తము చూడండి ఐఎన్ఏలో కనబడుతుంది. తర్వాత ఇక్కడ ఉన్న అసెట్ మనం సెన్సర్ చేసినప్పుడు ఎవరికి కనపడద్దు అనుకుంటే కూడా మీరు ఇక్కడ కన్ను లెక్క చూడండి, 152.45. ఓకే, ఒకసారి చూద్దాం. ఇట్లా ఉంది కదా, ఇవి ఇక్కడ కన్ను ఉంది చూడండి, కన్ను లెక్క.
ఇదిగో ఇక్కడ దీన్ని క్లిక్ చేసామంటే మన సెట్ కనపడదు. ఓకే, సో ఇలా ఈ విధంగా ఇక్కడ మనము మన అసెట్ కనబడద్దు అనుకుంటే ఇలా పెట్టుకోవచ్చు. ఓకే, సో మీరు ఎప్పుడైనా స్క్రీన్ షేర్ చేసినప్పుడు ఏం కనబడకూడదు అనుకుంటే ఈ విధంగా పెట్టుకోవచ్చు. మీ దగ్గర ఎంత ఉందనేది కనబడదు. చూడండి, కనబడుతుందా? ఏం కనబడదు. ఓకేనా? సో ఈ విధంగా కూడా మనం పెట్టుకోవచ్చు. సో ఎనీవే, సో ఇక్కడ అందరికి కనబడుతుంది కనుక ఒక్కసారి మనము ఒకసారి కాయిన్ మార్కెట్ క్యాప్ లో కూడా వెళ్దాం. కాయిన్ మార్కెట్ క్యాప్ ఎక్కడ ఉంది? లెక్కాలి. ఎస్, సో మార్కెట్ ఈరోజు కూడా బాగానే జరిగింది మార్కెట్. ఓకే, సో BTC 64.3 ఇక్కడ క్లిక్ చేస్తే BTC మీద దాని యొక్క ఓకే, ఇది 4 అవర్ క్యాండిల్. సో 1 అవర్ చూసుకుంటే కూడా పెరుగుతూ వస్తుంది. వెరీ గుడ్. సో 24 అవర్స్లో చూసుకుంటే 62 అంటే 62,783. హైయెస్ట్ వచ్చేసి 65,000. సో లోయెస్ట్ వచ్చేసి చూడండి 62. ఓకే, సో ఈ విధంగా మార్కెట్ ప్రైస్ ఉంది. ఓకే, ఒక్కసారి బైనాన్స్కి వెళ్దాం. కానీ బైనాన్స్కి వెళ్ళే ముందు ఒక్కసారి స్క్రీన్ షేర్ ఆఫ్ చేయాలి. అక్కడ ఏం ఓపెన్ ఉందో తెలియదు మనకి. 1 minute. స్టాప్ స్క్రీన్ షేర్. ఇప్పుడు బైనాన్స్ ఓపెన్ చేయాలి. 1 minute. ఇప్పుడు చాలా పెరిగింది ఈ మధ్యన. 1 అవర్ నుంచి వెళ్ళి చాలా పెరిగింది. ఓకే ఓకే, ఇప్పుడు బైనాన్స్ ఓపెన్ చేస్తాను. స్క్రీన్ షేర్. స్క్రీన్ షేర్ అవుతుందా సార్? అవుతుంది సార్, అవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. జస్ట్ హోమ్లోకి వెళ్ళాం. హాట్లో ఎస్, BNB మళ్ళీ నేను 610 ఉండే. సో ఇప్పుడు మళ్ళీ మంచి BNB కూడా పెరిగింది. సో మళ్ళీ మూవ్ అవుతుంది, మళ్ళీ మంచి మార్కెట్ పెరుగుతుంది. సో పెప్పే వచ్చేసి 500 400 చూసింది, ఇప్పుడు 800 అయింది. గ్రేట్. సో ఇది చూసుకుంటే పెరుగుతుంది మళ్ళీ BTC. వెరీ గుడ్. సో ఇంత నేను ఒక 2 to 3 అవర్ బిఫోర్ చూసినప్పుడు BTC ఇంత వాల్యూ లేదు, ఇప్పుడు మళ్ళీ పెరిగింది. సో పెరగాలి, మంచిది. నెక్స్ట్ పెప్పే. ఇది కూడా చాలా పైకి వెళ్ళిపోయింది. వెరీ గుడ్. సో గెయినర్లో ఏముంది ఈరోజు? గెయినర్లో ఏదో సంథింగ్ W అంట, అసలు పేరు కూడా వినలేదు, అయినా హైయెస్ట్ వెళ్ళింది. LSK పెప్పే 8%. వ్యూ మోర్ మీద క్లిక్ చేస్తే మిగతా కూడా చూడొచ్చు మనం. షాంపోష్ ఫ్లోకి చాలా బాగుంది. ఓకే,
సో లూజర్స్ లో చూసుకుంటే ఏటీఏ సో 20% వరకు కూడా తగ్గింది. ఇలా వచ్చిందనమాట ఇది. సో ఇది ఒకప్పుడు 0.29994ది, అలాంటిది ఇక్కడ తగ్గుతూ వస్తూ 4 అవర్ ఓకే 1 మంత్ ఎలా ఉంది ఇది చూద్దాం ఒకసారి. 1 మంత్ క్యాండిల్ ఇలా ఉందన్నమాట. ఇది ఒక్కొక్క నెల ఒక్కొక్క క్యాండిల్ అనమాట. ఇలా చూసుకుంటే మీకు ఏర్పడుతుంది. సో ఈ మధ్యన ఇది 299 వరకు కూడా వెళ్ళింది ఇదే మంత్లో. సో మళ్ళీ ట్రేడ్ సెషన్లో 21.94. అసలు ఇదేంటో కూడా ఇప్పుడు వచ్చింది కూడా మనకు తెలియదు. మనం దీన్ని ప్రమోషన్ చేయడం కాదు, జస్ట్ వాట్ ఈజ్ వాట్ అనేది చూస్తున్నాం. మీ అందరికి తెలుస్తుంది, అందరికి నేను ఆల్రెడీ చేశాను. ఇవన్నీ మీరు తీసుకోమని కాదు, మిమ్మల్ని చేయమని కాదు, మీ అందరికి తెలుసు ఆల్రెడీ. ఇక్కడ ఓపెన్ చేసినప్పుడు అది ఏది కనబడితే దాని గురించి మాట్లాడతాను నేను, అంతే కదా. ఆ విషయం మీ అందరికి కూడా తెలుసు కదా. ఓకే, సో 1 డే చూసుకుంటే ఈ రోజు చాలా తగ్గినట్టు కనబడుతుంది. ఓకే, నెక్స్ట్ ఇన్ఫో చూద్దాం. దీన్ని ఎప్పుడు వచ్చింది ఇంకంటే 2021 ఆల్ టైమ్ లో వచ్చేసి చాలా తక్కువ ఉంది. ఓకేనా, సో దీని ర్యాంక్ వచ్చేసి 438 అంట. బాగుంది. ఇగో ఇది ర్యాంక్ ఎక్కడ కనబడుతుంది మనకి. ఈ 438 ఎక్కడ కనబడుతుంది అని నేను చాలాసార్లు చెక్ చేశాను. కన్వర్ట్ క్యాప్లో నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 ఎక్కడ ఉందో అక్కడ మనకు కనబడుతుంది అనమాట. ఓకే, అది నెక్స్ట్ ఓకే. సో లూజర్స్ లో ఈ విధంగా ఉంది. అంటే ఇదంతా మార్కెట్ గురించి తెలుసుకోండి. నాకు నిన్ననో మొన్ననో వేరే గ్రూప్ లో త్వరలో బైనాన్స్ లో లిస్ట్ కాబోతుంది అని చెప్పేసి పెట్టారు. బట్ అది సిస్టమ్ వచ్చిన నోటిఫికేషన్ కాదు. ఒకవేళ వస్తే కనుక మనకి బైనాన్స్ లో లిస్ట్ అవుతే కనుక ముందుగానే మనకు ఇక్కడ చూడండి, మీకు చూపిస్తాను. అనౌన్స్మెంట్ లో ఇక్కడ పైన చూడండి, ఇక్కడ మీరు ఇదిగో ఈ ప్లేస్ లో నోటిఫికేషన్ వస్తుంది మనకి. అంటే బైనాన్స్ లో సో ఇక్కడ ఇదిగో చూడండి నోటిఫికేషన్ ఇక్కడ వస్తుంది మనకి. టెన్షన్ పడద్దు. సో ఎవరో వేరే గ్రూప్ లో మెసేజ్ పెట్టారు, అది రాకుండా వస్తుంది త్వరలో అన్నట్టుగా అలా మనసులని. సో ఇక్కడ చూడండి బీటీసీ ప్రైస్ అలర్ట్ అని కూడా రావడం జరిగింది. ఓకేనా, సో ప్రతిదీ ఇక్కడ వాళ్ళు ఇస్తారనమాట. స్పెషల్లీ మనకి స్పెషల్గా వాళ్ళు అలర్ట్ కూడా మనకి ఇస్తున్నారు. చూడండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా నోటిఫికేషన్లో. సో ఏ విధంగా జరుగుతుంది ఏంటి అనేది మనకి ఇక్కడ వాళ్ళు చూపిస్తారనమాట. చూసారుగా నోటిఫికేషన్ ఇప్పుడే మీరు ఎదురుగానే ఓపెన్ చేశాను. నెక్స్ట్ సిస్టమ్ మెసేజ్. సో ఇక్కడ మనకు ఏది వచ్చినా కూడా ముందుగా ఇక్కడ మనకి నోటిఫికేషన్ నేను చదవలేదు చూడండి, అలా వస్తూ ఉంటుంది అనమాట. అలాగే ఇక్కడ కూడా వస్తుంది న్యూ లిస్టింగ్ చూడండి. ఇక్కడ నేను క్లిక్ చేశాను చూడండి, ఇక్కడ ఒకటి రన్ అవుతుంది చూడండి. 4 రోజుల ముందే వచ్చింది, దగ్గర 5 రోజులు అనుకోవచ్చు. దీన్ని ఏమొచ్చింది, ఆర్ఈజే అంట ఏదో చూడండి ఇక్కడ కనబడుతుంది కదా. సో ఇక్కడ ఇది టైమింగ్ 4 days 6 hours 58 minutes 19 seconds.
సో అలాగే ఇక్కడ మనకు పీవీసీ మెటా వచ్చేటప్పుడు కూడా ఎంత టైం ఇస్తారని నేను చెప్పాను, కానీ బిఫోర్ మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. అందుకని చెప్పేసి డోంట్ వరీ, ఎవరు టెన్షన్ పడాల్సిన పని లేదు. సో ఇదంతా మనము నేర్చుకునేది కూడా మేబీ రేపు పొద్దున పీవీసీ మెట మరి బైండర్స్లోకి వస్తే ఎప్పుడొస్తో చెప్పలేం, బట్ అవడం మాత్రం పక్కా అని చెప్పిన సిస్టమ్ అనే సిస్టమ్ ఎప్పుడు వస్తుందని చెప్పలేదు. బట్ వచ్చేటప్పుడు మనము మరి ట్రేడింగ్ చేసే వాళ్ళకి ఎట్లయినా తెలుస్తుంది, కాదని నేను అనట్లేదు. కానీ సో నార్మల్గా మనం కూడా కొద్దిగంత దీని గురించి నాలెడ్జ్ తెలుసుకొని పెట్టుకుంటే తప్పేం లేదు కదా. నాలెడ్జ్ మనం తెలుసుకుంటే తప్పలేదు కదా. సో 10 సిస్టాలు చేసేదానికన్నా సో నాలెడ్జ్ గెయిన్ చేసుకొని పెట్టుకుంటే బెటర్ కదా. అందుకని ఇదంతా మనము చూసుకుంటున్నాం. బట్ మనందరము పీవీసీ మెటా వ్యక్తులము. సో 100లో 99% 99.9999 we have to believe పీవీసీ ఓన్లీ. ఒక 10-15 జీరోల తర్వాత 1 తర్వాత అదర్స్ బిలీవ్ చేస్తాం మేము. ఓకేనా. సో ఇక్కడ ఈరోజు మనకి పెద్ద పెద్ద సార్లు కూడా వచ్చినట్టున్నారు, ఉన్నారా లేదా చూద్దాం. ఇంతకుముందు చూసాను మరి పెద్ద పెద్ద సార్లు వచ్చారు, చూస్తున్నాను ఇక ఉన్నారో లేరని. సో పెద్ద పెద్ద సార్లు ఒక 2 ఉన్నారు, ఇంకిద్దరు సార్లు వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోతారు సార్? రండి సార్, ఎందుకంటే మీరు కూడా నాలెడ్జ్ నేర్చుకుంటారు దీంతో పాటుగా. మేము మీ లెక్క పేర్లు పెట్టి మేము తిట్టాం సార్ ఎవరిని. ఎందుకు వెళ్ళిపోయారు సార్? రండి. ఇందాక ముందు చూసాను నేను మిమ్మల్ని, అప్పుడే పెద్ద సార్ వచ్చారని చెప్పాను. ఓకే, ఆ సార్ ఇప్పుడు లేరు, వెళ్ళిపోయారు. సో ఓకే, నో ప్రాబ్లం. మేము ఎప్పుడైనా వాల్యుయేషన్ ఇచ్చి మాట్లాడదాము. సో ఇప్పుడు సార్ మీరు ఎందుకు లెఫ్ట్ అయ్యారో తెలీదు. ఓకే, ఇందులో చూస్తాను, ఇందులో ఏర్పాట్లేదు నాకు, ఇందులో చూద్దాం. ఇంకో మొబైల్లో చూస్తాను ఉన్నారా లేదా. అందుకే పెద్ద సార్ వచ్చారని చెప్పాను నేను. చాలా మంది లీడర్స్ వచ్చారని కూడా చెప్పాను మిమ్మల్ని చూసే. బట్ మీరు అలా లెఫ్ట్ అయితే ఎట్లా సార్? ఉండండి, మీటింగ్లో ఉండండి. మేము ఎవరిని పేరు పెట్టి ఇది చేయం సార్, ఎవరిని. ఓకే, లెఫ్ట్ అయ్యారు. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. సో వీలైతే మీరు యూట్యూబ్లో వినండి, ఓకేనా. ఓకే, సో నెక్స్ట్ ఓకే బైనాన్స్ కాకుండా లూజర్స్. సో ఈ విధంగా ఉంటుంది అని చెప్పి చూడటానికి మనం ఇక్కడ చూస్తున్నాం, ఓకేనా. సో ఇదంతా ఏంటంటే ఇది మనకు అర్థం కాదు, బట్ ఏంటంటే ఇక్కడ ఇది అర్థం కావాలి అంటే మన క్యాండిల్స్ గురించి తెలియాల్సిస్తాను అనమాట. దీన్ని క్యాండిల్ అంటాం. ఒకరోజు క్యాండిల్ గురించి కూడా నేను చెప్తాను మొత్తం, బట్ నాకు టైం ఉంటుంది కనుక చూస్తున్నాను. రేపు ఫ్రైడే ఒకవేళ నేను ఫ్రీగా ఉంటే కనుక షేర్ చేస్తాను, స్టార్టింగ్ నుంచి వెళ్ళి ఫ్రీగా ఉంటే కనుక చూస్తాను. టైమింగ్ ఎందుకంటే ఎలా ఉంటుందో తెలియదు కదా. రేపు నాకు సెలవే, బట్ ఏంటంటే ఇంకా వేరే కొన్ని ఆధ్యాత్మిక వెళ్ళాల్సి వస్తుంది, వెళ్తాను అనమాట. సో అక్కడ ఏదైనా ప్రోగ్రామ్ అనుకోకుండా మళ్ళీ ఎక్స్టెన్షన్ ఉంటే మాత్రం టైం దొరికాయి అనమాట. లేకపోతే నేను ఫ్రీయే, సెలవు కనుక ఫ్రీ అనమాట. ఓకే, సో దాని పక్కన న్యూ లిస్టింగ్ ఇలా చూడండి, REZ అంట. సో ఈ విధంగా న్యూ లిస్టింగ్లోకి రాబోతుంది, ఓకేనా. నో ప్రాబ్లం, చూద్దాం అది వచ్చిన తర్వాత. ఈ విధంగా ఇక్కడ మనకు టైమింగ్ అనేది పడుతుంది. చూడండి ఇక్కడ వీళ్ళు కూడా ఫార్మింగ్ అని రాశారు, చూడండి ఇక్కడ ఫార్మింగ్ కనబడుతుంది సార్ మీకు ఇక్కడ. ఇది ఫార్మింగ్ అని రాయడం జరిగింది వాళ్ళు కూడా. సో ఏదైనా అందుకే నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది అనమాట, పీవీసీ వాళ్ళు ఏదైనా తీసుకొస్తే ఆ తర్వాతనే మిగతా వాళ్ళు తీసుకొస్తారు. ఇట్స్ ట్రూ, నేను ఎన్నోసార్లు అబ్జర్వ్ చేశాను అనమాట, చాలా విషయాల్లో అబ్జర్వ్ చేశాను. మెటావర్స్ అనేది కూడా మన వాళ్ళు రాకముందు అసలు మనకు ఐడియా లేదు. మెటావర్స్ అంటే ఏంటి, మెటా అంటే ఏంటి, వర్స్ అంటే ఏంటి, మెటావర్స్ అంటే ఏంటి అనేది తెలియదు. సో బట్ మనకు పరిచయం చేసింది మెటావర్స్లోకి మనం వెళ్ళబోతామని చెప్పేసి చెప్పింది వీళ్ళే, పీవీసీ వాళ్ళే. ఆ తర్వాతనే వేరే వేరే మెటావర్స్ అని అదని ఇదని ఏదో ఎన్నో పేర్లు పెట్టుకొని చాలా సిస్టమ్లు వచ్చాయి.
ఇది 2022 2023 జనవరి ఇంకా అవన్నీ 2022 ఆగస్టులో ఫిబ్రవరిలో నవంబర్లో. సో ఏదైనా వీళ్ళే, అందుకని చెప్పేసి మనము విజనరీ పర్సన్ అంటాం. ఎవరిని? డాక్టర్ డానేజ్ సార్. ఆ సార్ మన దగ్గరికి రావాల్సిన పని లేదు, మాట్లాడాల్సిన పని లేదు. బట్ మనం వర్క్ చేసుకుంటూ పోతే మనకు ఇన్కమ్ అనేది వస్తూ ఉంటుంది అంతే. ఓకేనా? సో ఇది 24 అవర్స్ వాల్యూమ్ అవసరం లేదు మనకి. ఆ రోజు మనం మాట్లాడుకున్నాం. సో అది మార్కెటింగ్. సో ఎంత బిజినెస్ చేసింది అనేది, సో ఇదన్నమాట. ఓకేనా? దాని పక్కన ప్రైస్, తర్వాత అది బిజినెస్ ఎంత చేసింది అనేది కూడా, ఇది మార్కెట్ క్యాప్ బిజినెస్ అనమాట. సో గ్రేట్ అయినా చాలా చాలా చూడండి. యూఎస్డిసి, యూఎస్డిసి, యూఎస్డిటి వావ్ 110.46 బిలియన్. సో బీటీసీ వచ్చేసి 1.28 ట్రిలియన్. ఇథెరియం వచ్చేసి 386.01 బిలియన్. సో ప్రతిదీ ఇందులోనే ఉంటుంది అనేది మనకు అర్థమవుతుంది కదా. ఇట్స్ ఓకే. ఇంకా మరి 1 minute ఇంకా ఏది, ఇక్కడ ఇది మార్కెట్. ఇక్కడ చూసారు కదా కింద హోమ్ పక్క పొంట మార్కెట్ మీద క్లిక్ చేశాను అనమాట. చూసారు కదా ఇక్కడ, ఇదిగో దీని మీద క్లిక్ చేశాను. ఇది హోము. సో ఇది ట్రేడర్స్, ఇది ట్రేడింగ్ చేసుకునే వాళ్ళకు, ఇది ఫ్యూచర్ ట్రేడింగ్, ఇదేమో వ్యాలెట్. ఓకేనా? ట్రేడర్స్లోకి వెళ్తే ఇది ట్రేడ్ చేసుకునే వాళ్ళకి మనకు అవసరం లేదు. బట్ జస్ట్ వచ్చే కనుక చూస్తున్నాం అంతే. సో మన దగ్గర యూనిట్లు ఉంటే ఇది చూసండి, ఇది ఇలా గుంజుతున్నాం కదా, కనబడుతుంది ఇక్కడ. మనం బై చేయాలనుకుంటే ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ లిమిట్, మార్కెట్, స్టాప్ లిమిట్, ట్రైలింగ్ స్టాప్, క్యూఓ, ఆల్గో ఆర్డరు, ఇవన్నీ ఇక్కడ మనకు ఉంటాయి. అన్ని ప్రతి ఒక్కటి ఉంటుంది. చూసారా ఇది లిమిట్ ఇక్కడ. సో ఇక్కడ మనము ఇది ఇలా అంటే ఎన్ని యూనిట్లు పెట్టాలనేది కూడా వస్తుంది. ఓకేనా? ఇక్కడ ప్రతి ఒక్కటి ఇక ఉంటుంది అన్నమాట. లిమిట్ అంటే మనం సెట్ చేసుకోవడం, దాన్ని లిమిట్ అంటాం. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది 797 నడుస్తుంది. సో నేను 797 కాదు, ఎగ్జాంపుల్గా ఈ లిమిట్లో పెట్టి ఇక్కడ క్లిక్ చేసి 700 అయినప్పుడు నేను కొనాలనుకుంటున్నాను అని కూడా మనము ఈ విధంగా సెట్టింగ్స్ పెట్టుకోవచ్చు అనమాట. దాన్ని లిమిట్ అంటారు. అంటే మన దగ్గర యూజిటీలు ఉంటే, ఇది స్పాట్లో, ఈ స్పాట్లో యూజిటీలు ఉంటే, సో ఇక్కడ మనము ఇది ఇలా లాగగానే, సో 100 అయితే 100, 50 అయితే 50, 200 200, 500 అయితే 500 అలా సెట్ చేసుకొని ఇక్కడ కింద చూడండి బై అని ఉంది. ఇదిగో బై పేపే అంటే కైన్ పేరు వస్తుంది. అక్కడ నువ్వు అది సెలెక్ట్ చేసుకున్నావో దాని పేరు వస్తుంది. సో దాని మీద క్లిక్ చేసుకొని పెట్టుకుంటే మీకు ఇక్కడ ఎప్పుడైతే ఇక్కడ ఓపెన్ ఆర్డర్లో వచ్చి కూర్చుంటుంది. అది అయితే 700 పెట్టాం కదా లిమిట్. అంటే ప్రైస్ తగ్గుతూ 700 అయిన తర్వాత నీ నెట్ స్టాప్ ఉండని, ఆన్ ఉండని, నువ్వు లైవ్లో ఉండు, లైవ్లో లేకు, దీనికి అవసరం లేదు. అక్కడ 700 పెట్టావు కనుక 700 ప్రైజ్ అయినప్పుడు ఈ ప్రైజ్ చూడండి, అక్కడ 0.50 తర్వాత 797 ఉంది. ఇప్పుడు 79 అట్లా నడుపుతుంది చూడండి అక్కడ. ఇక్కడ మనం పైన ఇక్కడ చూస్తే మనం సెట్ చేసుకున్నదేమో 700 వచ్చిన తర్వాత నాకు కావాలా, బై అవ్వాలి అని పెట్టుకున్నాం. సో అలా తగ్గుతూ 700 అది ఎప్పుడైనా కానీ, ఇప్పుడు ఒక సెకండ్లో కానీ తగ్గిపోని, రేపు తగ్గిపోని, రాత్రి నువ్వు నిద్రపోతావు పెట్టి నెట్ బంద్ చేస్తావు, లోపలందరికీ నెట్ బంద్ చేసినా కూడా నువ్వు అలా సెట్ చేసి పెడితే అది నీకు ఒకవేళ ఈ ప్రైస్ 700 అవుతే సో అది బై అవుతుంది ఆటోమేటిక్గా 700 ఎప్పుడైతే అవుతుందో అప్పుడు బై అయ్యి ఇక్కడ ఓపెన్ ఆర్డర్లో వచ్చి కూర్చుంటుంది. ఓపెన్ ఆర్డర్లో వచ్చి కూర్చుంటుంది అనమాట. అంటే బై అయి కూర్చుంటుంది. ఇక నెక్స్ట్ నీ పని మళ్ళీ అమ్మాలనుకుంటావు. ఎగ్జాంపుల్గా సేల్, ఇక్కడ సేల్ ఆప్షన్ ఉంది కదా, ఇది బై, ఇది సేల్. ఓకే ఉంది కదా. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తావు, సో నేను
ఒక $1000 పెట్టి 700 ఉన్నప్పుడు కొన్నాను. ఇప్పుడు నేనేమనుకుంటున్నాను, ఇది మళ్ళీ లిమిట్లోకి వెళ్ళి సో 800 అయినప్పుడు నేను అమ్మాలనుకుంటున్నాను. 800 సెట్ చేశాను. సో ఇదిగా ఇది లాగేసాను మొత్తము. సేమ్ మళ్ళీ సెట్టింగ్ చేసి పెట్టుకుంటా. సో అప్పుడు ఏమవుతుంది, ఈ ప్రైస్ ఏదైతే ఉందో 800కు నువ్వు చూడకు నీ నెట్ బంద్ ఉండి ఏమన్నా కానీ 800 ఎప్పుడైతే అవుతుందో వచ్చి బై అంటే సేల్ అయిపోయి నీ యూఎస్డిలో మళ్ళా పెప్పే రూపంలో ఉన్న యూఎస్డిటీ మళ్ళీ అది యూఎస్డి రూపంలోకి వస్తుంది ఆ బెనిఫిట్తో సహా. లేదా నేను చూసుకుంటూ నేను చేసుకుంటాను అంటే నో ప్రాబ్లం, యాజ్ యువర్ విష్. సో లైవ్లో చేస్తే ఎలా చేస్తారు, ఇక్కడ మార్కెట్లో పెట్టి 800 ఉంది, నువ్వు 700కి కొనున్నావు, సో నీకు అమ్మాయాలనుకుంటున్నావు, సో మార్కెట్ ఎస్ ఇలా గుంజేసావు, సెల్ పేపర్ మీద క్లిక్ చేసావు, కల్లాస్ ఆన్ ద స్పాట్. మార్కెట్ అంటే మార్కెట్లో పెడితే ఇది ఎప్పుడైతే నువ్వు మార్కెట్లో పెడతావో ప్రెజెంట్ రేటును తీసుకుంటుంది. ఓకే, సో స్టాప్ లిమిట్ కూడా ఇక్కడ పెట్టుకునే మనకు ఇచ్చింది, బట్ వీ డోంట్ వాంట్ దట్. ఓకే, తర్వాత తెలుసుకుందాం. చాలా కొద్దింత అన్ని ఒకేసారి చెప్తే మన మైండ్లో కూర్చోవు కదా, కూర్చున్నా కూడా వెళ్ళిపోతాయి. అందుకే కొద్దిగా మెల్లగా నేర్చుకుందాం. సో అలాగే ఇక్కడ చూడండి, అంటే ఇక్కడ దీని అర్థం ఏంటి, ఇప్పుడు పెప్పే అనేది మీకు చూపించాను, బట్ ఇక్కడ పెప్పే కొనుక్కోమని కాదు నేను చెప్పేది, ప్రమోషన్ చేసేది అది కాదు. అదే ఇక్కడ అది కనబడింది డైరెక్ట్ లైవ్లో, ఇక్కడ క్లిక్ చేస్తే సో నువ్వు దేన్ని బై చేయాలనుకుంటున్నావు, దేన్ని సేల్ చేయాలనుకుంటున్నావు, ఏంటి మీ దగ్గర ఉంది, సో ప్రతిదీ ఇక్కడ మనం పేరు రాస్తే వచ్చేస్తుంది. అలాగే వ్యాలెట్లోకి వెళ్తే చూడండి, ఇక్కడ ఈ సార్ దగ్గర యూఎస్డిటీ 200 యూఎస్డిటీ ఉంది కనబడుతుంది చూడండి. ఇక్కడ అది ఎక్కడ ఉందంటే అర్న్లో ఉంది, 108 అర్న్లో ఉన్నాయి చూడండి. ఇక్కడ ఐ థింక్ టీకేఓ సంథింగ్ ఇక్కడ అది కూడా ఉంది. ఐ థింక్ ఇక్కడ ఐసిపి అనేది కూడా ఇక్కడ ఉండింది, చూస్తున్నారు ఈ సార్ దగ్గర. ఇది కూడా స్టేకింగ్ ఉన్నట్లు లెక్క, అంటే ఇది కూడా అర్న్ చేస్తుంది, అంటే సంపాదించి పెడుతుంది. ఎట్లయితే మనం స్టేకింగ్ లో అంటే ఏంటి, సీడ్ ఫండింగ్ మనం స్టేకింగ్ లో పెడితే మనకు 0.25 చొప్పున మనకు అక్కడ సిస్టమ్ ఇస్తుంది, బట్ ఇక్కడ అది కాదు, చాలా తక్కువ పర్సెంటేజ్ వస్తుంది. సో ఇక్కడ ఉంది. అలాగే ఇక్కడ స్పాట్ లో చూసుకుంటే, స్పాట్ మీద క్లిక్ చేశాను, స్పాట్ లో చూసుకుంటే వేరే ఉన్నాయి ఇక్కడ. అందుకే నేను ఇది ఓపెన్ చేయను నేను లెక్క ప్రకారం, ఎందుకంటే ఇక్కడ తెలిసిన వాళ్ళకి మొత్తం హిస్టరీ మొత్తం కనబడుతుంది. అందుకే నేను అందులో చూపిస్తాను మీకు. ఎనివే నో ప్రాబ్లం, మన ఇది లంగతనం దొంగతనం పని కాదు, కానీ కాకపోతే సోషల్ మీడియాలో వస్తే కనుక మనం అలా చూపించడం కరెక్ట్ కాదనమాట. గట్లా ఎక్కువ అంతే తప్ప ఇంకోటి ఏం లేదు. సో ఇక్కడ ఏది ఏమైనా మనము మరి బై అండ్ సెల్ చేసుకోవచ్చు అనమాట. సో ట్రేడింగ్ చేసే వాళ్ళు ఇలా ట్రేడింగ్ చేస్తారు. సో రేపు పొద్దున ఇక్కడ మనకు పీవీసీ వచ్చిన తర్వాత మనం ఏం రాస్తాం, ఇక్కడ పీవీసీ చేయాలనుకున్నాం, పీవీసీ అని రాస్తాం. ఇప్పుడు పీవీసీ అని రాస్తే రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే బైనాన్స్ లో లిస్టెడ్ కాలేదు కదా, అందుకు రావట్లేదు అనమాట. ఓకేనా. సో రేపు పొద్దున ఇక్కడ పీవీసీ ఉంటే కూడా పీవీసీ యూఎస్డిటీ అని పేర్ అంటే జత, ఏ జతతో ఉంటే ఆ జతతో ఇక్కడ మనకు కనబడతాయి అనమాట. ఓకేనా. సో అదేవిధంగా ఇక్కడ బీటీసీ, సో బీటీసీ కూడా మినిమం మనకు మరి $64,000 ఉంటేనే కొనొచ్చు అని కాదు, పర్వాలేదు $64,000 పైన ఉంటే ఒక్క బీటీసీ మనకు బై అవుతుంది. బట్ ఏంటంటే ఇక్కడ మనము $100 ఎబో కూడా కొనుక్కోవచ్చు అనమాట బీటీసీ. ఓకేనా. అలాగే నువ్వు ఎంత అసెట్ కొనుక్కున్నావో అంత అసెట్కి బెనిఫిట్ వస్తుంది. ఎగ్జాంపుల్ మనం మొన్న చూసాము $52,000 వరకు కూడా వెళ్ళింది. సో ఆ టైంలో నువ్వు ఇక్కడ ఇన్ఫో చూసుకుంటే, ఓకే ఇన్ఫో ఎక్కడ వచ్చింది, ఇన్ఫో చూసుకుంటే కనుక మనకు క్లిక్ చేసి ఇన్ఫో చూసుకుంటే కనుక మనకి ప్రైస్ ఓకే ఎనీవే నో ప్రాబ్లం. సో చూడండి 67,000 వరకు కూడా వెళ్ళింది. పైన చూడండి ఒకసారి
తర్వాత మళ్ళీ 62 వరకు కూడా వచ్చింది. 60 చూడండి ఇక్కడ 67. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ 62 కూడా వచ్చింది. మళ్ళీ ఇక్కడ ఇప్పుడు ప్రైవేట్ సిచ్యువేషన్లో 64 596 చూపిస్తుంది. సో ఇంతకంటే తక్కువ కూడా అయింది మొన్న చూసాం మనం. ఓకేనా? సో అలాంటి టైంలో మీరు బై చేసుకుంటే సో చూడండి ఇట్లా ఈ విధంగా మనము క్యాండిల్ చూసుకుంటే సో ఇలా చూడండి ఎలా దీని క్యాండిల్ ఇది 1 అవర్ క్యాండిల్లో ఉంది. సో మనము మంత్లో చూసుకుంటే తక్కువ క్యాండిల్ కనబడుతుంది అనమాట. చూడండి మనకు ఈ రెడ్ కలర్ వచ్చేసి ఈ మంత్ అనుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు దాని పక్కన గ్రీన్ కలర్ ఉంది చూడండి, అది పోయిన మంత్ అనుకోవచ్చు. అంటే ఇదేంటి ఏప్రిల్లో ఉన్నాం, మార్చ్ అనుకోవచ్చు. మనము మార్చ్ అనుకోవచ్చు. మార్చ్ పక్కన ఉంది ఫిబ్రవరి. సో ఫిబ్రవరిలో చాలా చూడండి ఇది ఫిబ్రవరి మంత్ క్యాండిల్ అనుకోవచ్చు దీన్ని మనం. ఓకేనా? ఇదేమో ఇదేమో మార్చ్ క్యాండిల్ అనుకోవచ్చు. ఈ రెడ్ కలర్ ఏదైతే ఉందో ఇది ఈ మంత్ క్యాండిల్ అనుకోవచ్చు. సో 1 మంత్ మనము అక్కడ సెలెక్ట్ చేసాం కదా. సో మంత్లీ క్యాండిల్ ఇలా ఉంటుంది. అంటే ఇది చూడండి ఇక్కడ 55 వరకు కూడా వెళ్ళింది అంటున్నది. 55 వరకు కూడా వెళ్ళడం జరిగింది. ఇది మనకు కరెక్ట్గా కనబడాలంటే మేబీ కాయిన్ మార్కెట్ క్యాప్లో చూడొచ్చు. ఒకసారి చూద్దాం. వీటీసీ నేను క్లిక్ చేశాను. సో ఇక్కడ 30 డేస్ మీద క్లిక్ చేస్తే తెలుసు. ఎస్ 30 డేస్ మీద క్లిక్ చేసాను చూడండి. ఇదిగో ఇక్కడ 24, 30, 1 ఇయర్. ఇక్కడ లోయెస్ట్, ఇది హైయెస్ట్. అర్థమైంది సార్? కరెక్ట్ వస్తుంది కదా. అంటే 59 వరకు కూడా వెళ్ళింది అన్నట్టు పోయిన మంత్, లాస్ట్ మంత్ 59. సో ఈ 59 ఉన్నప్పుడు నువ్వు ఈవెన్ $500 కూడా నువ్వు బై చేసుకున్నా కూడా సో 75 కాగితే అంటే నీ యొక్క మెయిన్ అమౌంట్ అంటే ముద్ద ఎంత పెట్టుకున్నా దాన్ని బట్టే నీకు బెనిఫిట్ వస్తుంది. సో మనము మొత్తము కొనాలంటే మరి ఇక్కడ $59,000 ఉండాలి కదా. సో ఇప్పుడు కొనాలంటే 72, అంటే ఇప్పుడు కాదు హైయెస్ట్ అది. ఇప్పుడు కొనాలంటే మరి 1 minute, ఇప్పుడు కొనాలంటే మనకి ఎంత కావాలా? $64,500 కావాలా ఒక బిట్ కాయిన్ కొనాలనుకుంటే. సో అందుకే మనము 64 అవసరం లేదు. అందుకే మనం 0.64 కొనుక్కుందాం. మనం ఏం కొనుక్కుందాం? 0.64. ఏంటిది? పీవీసీ మెటా, రైట్? పీవీసీ మెటా. సో ఇప్పుడు చూసారు, నేను మీటింగ్లో ఎంతమంది ఉన్నారో తెలియదు, మీటింగ్లోనే బై చేశాను. ఎందుకు బై చేశాను చెప్పాను. నేను ఉన్న పీవీసీ మీటర్ నేను 65 అయినప్పుడు అమ్మేశాను. పీవీసీ మీటర్ అమ్మేసి వీటిని డబ్బులు వాడుకోలేదు. నేను యూటిలిటీ వేరానికి యూటిలైజ్ చేయలేదు. ఏం చేశానంటే మళ్ళీ ఎప్పుడు తగ్గుతుంది అని వెయిట్ చేస్తున్నా. చూసారా మీరందరేమో పీవీసీ మీటర్ ఎప్పుడు రేటు పెరుగుతుందని ఎదురు చూస్తే నేను ఎప్పుడు తగ్గుతుంది అని ఎదురు చూశాను. సో అది ఈ మధ్యన మీ అందరికి తెలుసు అసలు జరగలేదు. ఈ 59 రాలేదు. 0.59 అనేది అసలు ఈ మధ్యన జరగలేదు. చూసుకోవచ్చు మనం 30 డేస్లో చూసుకుంటే 56 వరకు కూడా వెళ్ళింది. కానీ చాలా రోజులు, నేను చెప్పేది ఏంటంటే చాలా రోజులు అవుతుంది. ఈ మధ్యన తగ్గలేదు. ఈ మధ్య మనకు 60, 61, 62, 63, 64, 65 ఇంతే తప్ప 60 కంటే తక్కువకి రాలేదు. 60 కంటే తక్కువ అంటే 59కి రాలేదు. సో నేను ఈ రోజే చూసాను ఇంత తక్కువ చూడు. సో మీ ఎదురుగానే మళ్ళీ నేను పీవీసీ మెటా బై చేశాను. సో ఇట్లా మనము పీవీసీ మెటా బైనాన్స్లోకి మనం వెళ్ళక ముందే పీవీసీ మెటా అనేది ఇక్కడ మనకు ట్రేడింగ్ జరుగుతుంది. ఓకే. సో మూలధనం ఎంత ఉంటే మన యొక్క క్యాపిటల్ అమౌంట్ ఎంత ఉంటే అంత సో మనకు బెనిఫిట్ అనేది
వస్తాను అనమాట. ఓకే, సో నెక్స్ట్ మరి ఇక చూసాం కదా, ప్రతిదీ అంత క్లియర్గా, చాలా స్లోగా నిదానంగా మాట్లాడుకుంటూ మనం అన్ని చూసాం. సో రేపు పొద్దున పీవీసీ వచ్చిందనుకోండి, మీ అందరికీ ఈజీగా అర్థమవుద్ది, ఈజీగా మీరు చేసుకోగలుగుతారు. రైట్, మనం చేసుకోగలుగుతాం, ఇవి నేను కూడా మీతో పాటు. సో ఇక మనకు మిగిలిన 8 నిమిషాలు. సో ఎనీవన్ ప్లీజ్ కమ్ ఆన్ ద స్టేజ్, వెల్కమ్. సో కొంత సైలెన్సా? ఓకే, సో నో ప్రాబ్లం. ఈ 8 నిమిషాలు కూడా నాదేనా? ఓకే, నో ప్రాబ్లం. సో మంచిగా మరి చాలా విషయాలు అయితే తెలుసుకున్నాం, బైనాన్స్ గురించి కానీ, కాయిన్ మార్కెట్ క్యాప్ గురించి కానీ. సో థ్యాంక్ యూ. ఎదురు చూద్దాం, తొందరలోనే మనకి మరి పీవీసీ మెటా తొందరగా రావాలి అని, ఇది బైనాన్స్లోకి లిస్టెడ్ అవ్వాలని కోరుకుందాం. నేనైతే చాలా రోజులు ఎదురు చూస్తున్నాను. నేనైతే అందుకే ఇదంతా నేర్చుకుంటున్నాను, చెప్పాలంటే ఇదంతా అందుకే నేర్చుకుంటున్నాను. సో మనము ఆల్రెడీ క్రిప్టోలోకి అయితే మన పీవీసీ వాళ్ళు తీసుకొచ్చారు, మరి మనం సగం సగం నేర్చుకొని ఉంటే లాభం లేదు కదా. సో పూర్తిగా ఇంకా మనము నేర్చుకోవాల్సిందే, అందుకని చెప్పేసి పూర్తిగా నేర్చుకుంటున్నాను నేను. సో మీ అందరికి కూడా నాకు తెలిసింది చెప్తున్నాను, మీరు కూడా ప్రాక్టీస్ చేయండి, చూస్తూ ఉండండి, తెలుసుకోండి. తర్వాత మీరు కూడా మాకు చెప్పొచ్చు. చాలా మంది లీడర్స్ ఇక్కడ ఆల్రెడీ ఆరితేరిన ట్రేడర్స్ మన మీటింగ్ లో చాలా మంది ఉన్నారు, నాకు తెలుసు, నేను పేరు చెప్పాను కానీ. బట్ ఏంటంటే వాళ్ళు కూడా చెప్పరు, ఎందుకంటే వాళ్ళు ఇక్కడ టీం వాళ్ళు, నేనంటే ముంబై టీం కనుక. సో నో ప్రాబ్లం, ఎందుకంటే వాళ్ళకు కొన్ని షరతులు ఉంటాయి ఇక్కడ, దానివల్ల వాళ్ళు షేర్ చేసుకోరు. అందుకే నేను వాళ్ళ పేర్లు కూడా చెప్పాను కదా, అట్లా అనమాట. సో ఎనీవే, మరి నేర్చుకోవడం మాత్రం మన బాధ్యత, నేర్చుకోవాలి, లేకపోతే మనం ముందుకు వెళ్ళలేం కదా. సో ఓకే, సో అందుకని చెప్పేసి రాజేష్ సార్, Yes, బైనాన్స్ sir. గురించి బాగా చెప్పారు సార్, సూపర్ చెప్పారు సార్. బాగా చెప్పారు, సబ్జెక్ట్ బాగుంది. అలాగే సార్ సార్ చెప్పండి సార్. ఒక మార్పు జరిగేటప్పుడు తనకు తాను లోన సంఘర్షణ పడుతూ బయటికి ప్రశాంతంగా కనిపిస్తుంది ఏదైనా. ఆ సంఘర్షణ పడి బయటికి ఓపెన్ అయినప్పుడు మొత్తం కూడా సక్సెస్ సార్. అదే విధంగా మన పీవీసీ మెటా కూడా, మన మన పీవీసీ మన సిస్టమ్ కూడా లోన సంఘర్షణ పడుతూ బయటికి ప్రశాంతమైన వాతావరణం ఇప్పుడు ప్రజెంట్ కనిపిస్తుంది. అతి త్వరలో ఓపెన్ అయ్యి మంచి మార్పుకి నాంది పలికిద్ది. దానితోనే అందరూ కూడా ఆర్థిక స్వేచ్ఛను పొందుతారని తెలియజేస్తున్నా సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రాజేష్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఖచ్చితంగా సార్, అలాగే ఉంటుంది. మరి ఏదన్నా ఏమంటారు కదా, ఏదైనా జరిగేటప్పుడు నిస్మానంగా అంటే నిశ్శబ్దంగా ఉంటుంది అని అన్నట్టుగా నిజమే సార్ అది. సో మేబీ మనకు అతి త్వరలో మీరు అన్నట్టుగా మంచి అప్డేట్లు చూడబోతాం. థ్యాంక్ గాడ్, నేను కూడా మరి అదే ఆలోచనతో ఉన్నాను. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఎనీ లీడర్స్? ఓన్లీ 5 minutes ఉంది. ఈ 5 minutes నేనే. ఎస్ సార్. నమస్తే సార్. నమస్తే సార్. సార్ యూఎస్టీలు కొద్దిగా యూఎస్టీలు ఉన్నాయి, యూఎస్టీలు మారుతాం. ఏం మాస్టర్, పీవీసీ చేస్తారా? అవునవును, ప్రైస్ తక్కువ చేయండి సార్. ఒకసారి చేయండి సార్, స్క్రీన్ షేర్ చేయండి సార్, చేయండి సార్, పర్లేదు. టైం ఉంది మన దగ్గర, చేయండి సార్.
ఎస్ సార్, స్క్రీన్ షేర్ అవుతుంది. పదకొండు యూఎస్టీలు ఉన్నాయి సార్. అవును సార్, అవును సార్, ఉన్నాయి. రైట్. అది మీరు పాన్ కేక్ అని చెప్పి టైప్ చేయండి బ్రౌజర్లోకి వెళ్ళి. ఇక్కడ కాదు సార్, ఇక్కడ కాదు, కింద కుడి సైడ్లో డిస్కవర్లోకి వెళ్ళి పాన్ కేక్ షాప్ అని టైప్ చేయండి సార్. నీకోసమే పుట్టాను. కరెక్ట్ సార్. మ్యాక్స్ చేస్తున్నాను సార్. మ్యాక్సిమం సార్, కరెక్ట్. ఎన్ని వస్తున్నాయి ఇక్కడ సార్? ఒక పని చేయండి సార్, ఒక పని చేయండి సార్. సార్ ఒక నిమిషం ఉండండి. అక్కడ స్లిప్పింగ్ టోలరెన్స్ కాడ పెన్సిల్ మాదిరిగా ఉంది కదా, మీరు క్లిక్ చేసి 0.1 లో పెట్టండి, చూద్దాం అవుద్దాం. అది కాకపోతే మళ్ళీ దాన్ని మనము 0.5 చేద్దాం. ఓకే సార్. ఓకే సార్. ఇప్పుడు షాప్ నొక్కండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు 0.60తో వస్తుంది మీకు. నేను ఇంతకుముందు చేసినప్పుడు 0.59తో వచ్చింది, అంటే కొద్దిగా ఒక పాయింట్ పెరిగింది అంతే సార్. నో ప్రాబ్లం సార్. చేయండి సార్. అయ్యో, ఆమ్లెట్ వేస్తుంది. కంగ్రాచులేషన్ సార్, సక్సెస్. 0.1 పెట్టినా కూడా సక్సెస్ అయింది సార్. అంతకుముందు 12 ఉన్నాయి, ఇప్పుడు 11 వచ్చి 18. నో ప్రాబ్లం సార్. అక్కడ మీరు చూడొచ్చు సార్, అన్ని ఏది ఏమైనా మనకు అన్ని అక్కడ లిస్ట్ లో కనబడుతుంది. ఏం వచ్చింది, ఏం కట్ అయింది, ఏంటి అనేది అని ప్రతిదీ మనకు కూడా కనబడుతుంది సార్. కాకపోతే నేను అనుకున్నాను 0. మరి టోలరెన్స్ 0.1 ఉంటే బై అవుతుందో లేదో అనుకున్నాను, బై అయింది సార్. ఇంతకుముందు 12 చిల్లర ఉన్నాయి సార్. 19 వచ్చింది. అంతగా మీరు టెన్షన్ పడేవారుగా క్లిక్ చేయండి సార్. ఇప్పుడు ఎన్ని వచ్చినాయి కనబడుతుంది చూడండి. అక్కడ 19. సో దగ్గర 19 పీవీసీ మీటర్లు వచ్చినట్టు సార్ మీకు. ఇప్పుడు ఏమంటే 19 పీవీసీ మీటర్లు వచ్చినట్టు అనమాట మీకు. కంగ్రాచులేషన్ సార్, కంగ్రాచులేషన్. ఎనీవే, సో ఎందుకంటే మనం ఇలా చేసేసరికి ఇక్కడ ఏమవుతుందంటే పబ్లిక్ నేర్చుకుంటారు. మన కొత్త వాళ్ళు, అంటే లీడర్లకు ఇది అవసరం లేదు, కానీ కొత్త వాళ్ళకి ఏంటంటే ఇది నేర్చుకోవడానికి ఒక స్కోప్ అనమాట. వాళ్ళు స్పెషల్ గా ఎస్ అదే అంటున్నా సార్, మీరు చేశారు, అందుకే నేను మీ గురించి మాట్లాడుతున్నాను. మీరు చేశారు కదా, సో వాళ్ళకి ఏంటంటే మన కొత్త వాళ్ళకి ఎలా చేయాలనేది ఇక్కడ ఈజీ పాయింట్ అర్థమవుతుంది అనమాట. తెలిసిన వాళ్ళకి ఎలాగో తెలుసు, బట్ మనం చేసేది ఇక్కడ ఎందుకు అంటే కొత్త వాళ్ళ గురించి అనమాట. అట్లా. థ్యాంక్ యూ సార్. మీకు కూడా మంచి చూసారు కదా సార్. సో మై పార్ట్నర్స్, ఇక మరి ఏ విధంగా బై చేయాలని మీకు కనబడింది. బట్ ఇక మనీ అనేది దగ్గర ఉండాలి కదా, ఉంటేనే బై చేయండి. ఎవరో చేశారు, నేను చూశాను మీటింగ్లోని కాదు, ఇంతకుముందు కూడా చెప్పుకున్నా ఇవన్నీ విషయాలు. మళ్ళీ చెప్పాను, మళ్ళీ వంటం కదా, పాడింది వాడగా పాస్వాన్ వద్దా సార్ అన్నట్టు. సో యాజ్ యువర్ విష్, అవన్నీ చేసుకోవడం చేసుకోకపోవడం మా పని. ఏంటంటే మా పని మేము చెప్పుకుంటూ వెళ్తాం, చెప్పుకుంటూ వెళ్తూ ఉంటాం అట్లా. సో మేము కూడా మీ ఎదురుగానే బై చేసాం, మరి మేమేమో వేరే ఎక్కడో బై చేయడం కాదు. కాకపోతే బిగినింగ్ లో ఎవరైతే మీటింగ్ స్టార్టింగ్ ఓకే సార్, నా వాయిస్ వస్తుందా మై పార్ట్నర్స్? నా వాయిస్ వస్తుందా సార్? వస్తుంది. థ్యాంక్ యూ. ఇక మరి టైం అయింది. సో మనము మరి మంచి విషయాలు అయితే నేర్చుకున్నాం. సో మళ్ళీ రేపు అందరం మీరు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రాజేష్ సార్. జై పీవీసీ మెటా. జై పీవీసీ మెటా. థ్యాంక్ యూ రాజేష్ సార్. జై పర్లవన్. జై పీచ్ మెటా. ఎవరు? థ్యాంక్ యూ సార్. గోవింద్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. రాజేష్ సార్, థ్యాంక్ యూ సార్. జై పీవీసీ మెటా. జై పీవీసీ మెటా సార్. థ్యాంక్ యూ సార్.
బెస్ట్ ఆఫ్ లక్ సార్. థ్యాంక్ యూ సార్.